ఎప్పుడైనా పొద్దు అటువంటి బారడున్న అనగానే ఇంటికి వచ్చేటోని వాళ్ళకి ఆత్మరాత్రి ఇంటికి వచ్చి అన్నం పెట్టు అంటాడు నా భర్త. ఎంత ఆకలి అవుతుందో నియమే అనుకున్నదే అమ్మ. అన్నం తినమని పంచపక్షి పరమన్నం పాయ పప్పులు పాయసాలు పట్టుకోని భర్త పీటికి వచ్చి అరటాకిస్తారు వర్షి భర్త కన్నం పెట్టి అగో నడమ అన్నం పెట్టిస్తారు నిండా చుట్టూరు అటువంటి శాఖలు పెడతానమ్మా. వచ్చదాకా నేను గింత రాత్రి అయింది, నేను అన్నం తినకుండా నీతో ఎదురు చూసినా, నువ్వు అన్నం తిన్నాక నేను అన్నం తింటాను అనుకున్నా, నేను కూడా అన్నం తినలేనాదా. ఎప్పుడైనా నువ్వు అన్నం తిన్నాకనే నేను అన్నం తినేదాన్ని. అన్న వల్ల వీరు ప్రాణనాదా అన్నం పెట్టవచ్చే తల్లి. భర్తలు కూర్చుండబెట్టి భర్త కన్నం పెట్టింది నాదా. నువ్వు అన్నం తిన్నాక నేను తింటే నాకు ఆకలి అవుతుంది ముదుగాను నువ్వు అన్నం తినవయ్యా. చంద్రకళ చెప్పిన మాటలు ఆవి కత్తానయి, మనసులో మాటలు వేస్తారయి. దీని చేత అన్నం పెడితే దీని ముఖమే చూడబుద్ధి అయితే లేదు అయ్యా. బలి వీటికి దీన్ని నమ్మి ఇవ్వాలి, దీని ప్రాణం తీయాలంటే దీంతో కలిసి ఉన్నట్టుగానే ఉండాలి. నేను అన్న వల్ల తింటే ఉండడమ్మా. రాజు వరకు పోయి మహారాజు అన్నం తింటా అంటే అబ్బబ్బా దాని ముచ్చట దాని వైభోగం ఎంత ముద్దు ఉన్నది అయ్యా. ఎంతైనా కానీ దీని ప్రాణం తీసినోది కావాలా నేను. మరి ఆ రాజు అన్నం తిన్నాడు. బాబా నాగలక్ష్మి నాదా ఈ పిల్లలు లేపకు మనం పోయి పడుకుందాంపా. నాదా అన్నం పెట్టినాక అన్నం తిన్నావు, అన్నం తినుకుంటా నీకు నువ్వు వెనక ముందు ఆడతాను. నాదా చెప్పను అన్నం తినవయ్యా. నాకు ఆకలి అవుతుంది, పేగులు గుంజుకపోతానయ్యి. నాకు విడలేని ఆకలి అవుతుంది. గింత రాత్రి అయింది, నా భర్త ఇంకెందుకు రాలేదు. ఏ రోజు ప్రతిరోజు నువ్వు ఇంటికి వచ్చినాక నీకు అన్నం పెట్టినాక నేను అన్నం తినేదాన్ని. ఇవాళ గింత రాత్రి అయ్యేదాకా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చేదాకా నేను ఎదురు చూసుకుంటున్నా. నువ్వు అన్నం తిన్నాక నేను తింటాను అయ్యా. తినువాని అన్నం పెడితే వెనక ముందు ఆడతాను, నువ్వు వెనక ముందు ఆడతానవు. నాదా నీకు ఏమనిపిస్తుంది? నువ్వు అన్నం తినవంటే అన్నం తింటలేవే. నీ మధ్యలున్న మాట చెప్పవే నాదు. అరే దీన్ని ఎంత దూరం పోయినా కానీ నేను ఎందుకు వెనక ముందు చూస్తలేనే. ఆయన వీరికి నెట్టాను బాబా. నేను ఎందుకు వెనక ముందు చూస్తలేను, ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చిందో చెప్తా విను. నీ ప్రాణం ఇస్తనే. అయ్యో నాదా శివ శివ వెనక ముందు ఆడతాను ఏమనిపిస్తాంది. నాదా మధ్యలో మాట చెప్పు అంటే నీ ప్రాణం తీస్తారని నీ బొడ్లున్న కటకం తీసినవి కత్తి బొడ్డ దాసుకోని వచ్చినవే రాదా. నీకు బుద్ధులెవరు చెప్పిర్రయ్యా. నన్ను చంపుదవా నా గొంతులు కోతనని కత్తి చేత పట్టినవే నాదో. నన్ను చంపుదవా నాదా చంపుతానన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చింది? నన్ను చంపుతానే ఇంత రాత్రి దాకా నువ్వు కచ్చిరి కాడున్నవా నాదా. నన్నెందుకు చంపుతావు? మన కొడుకు నాగరాజు, మన బిడ్డ నాగబాల, వాళ్ళకు బుద్ధి జ్ఞానం రాని పిల్లలు. నీకు తెలవకుంటారు లంగతనం వేసిన్నా, నేను దొంగతనం వేసిన్నా, నేను సోడమ్ముకున్నానా తవ్వడమ్ముకున్నానా. నన్నెందుకు చంపుతావు? నేను కారిపోని తప్పు చేసిన్నా, ఎవరు ఏని తప్పేమంత చేసేపడిగా నన్ను చంపుతావా నాదా. రామ రాఘవ రామ రామ
చేతిలో పెట్టి బొమ్మలు పెళ్లి చేసినట్టు చేసి అల్లుడా వాళ్ళ భూపతి రాళ్ళ నా బిడ్డ నాగలక్ష్మి పైన మరి నీ చేతిలో పెట్టింది ఇంటికి వెళ్ళగొట్టిండ్రయ్యా నన్ను చిన్న పిల్ల కాడికి వెళ్ళి నన్ను ఒక్క దెబ్బ కొట్టలేదే ఒక్క మాట లాడలేదు నీ కన్నం పెట్టంగా నన్ను తల్లి దగ్గర చూసినావు నాదా నీకెన్నురాయంగా చెల్లనుకున్నావు నన్ను పాపాల గడియ సేపు భార్య నమ్మినవయ్యా నన్ను ఆడలంటే 3 వరుసలు అన్నవే నాకు నన్ను తప్పునన్న మాట నీ నోటికి నచ్చింది నాదా ఇక నేను నీ కన్నం పెట్టి నేను అన్నం తింటాను అనుకున్నా నన్ను చంపుతానంటారు నాదా నీకు బుద్ధులెవరు చెప్పిరారే నీకు జ్ఞానం ఎవరు చెప్పిరారు వద్దు వద్దు ప్రాణాదా నాదా నీకు బుద్ధులు జ్ఞానం ఎవరు చెప్పిర్రు నన్ను తప్పుమని నీకెవరు చెప్పిర్రు నాదా నువ్వెవల మాట పట్టినవయ్యా ఇయ్య నన్ను చంపుతానే రాదో మన పిల్లలాగా అవుతారయ్యా నిన్ను ఓడిసిన మరి ఏడిచినా కానీ వదిలిపెట్టేది లేదు నీ ప్రాణం తీస్తే నా కళ అబ్బా ఏయ్ మరి అప్పుడు కనుక అది ఒక కలకల కన్నీరు తీసినా గాని రాజు వరము పది మహారాజు రారాని కోపం వచ్చినాది అదెట్లున్నది నువ్వు ఎట్లా పాడబడ్డది అయ్యో నాదా అలా అంటాను అదేమోలయ్యా నాకు నిలవది నాదా చంద్ర కళ నా కళల రాణి దాని రూపంలో నీ రూపం ఎంతనే దాని అందంలో నీ అందం ఎంతనే నీ ప్రాణం తిస్తే అది నేను కలకాలం ఉండవచ్చు తండ్రి ఎక్కడ అందినాడు నీ ప్రాణం తీస్తానని కత్తి తీసి భార్య గొంతు వీరవెట్టంగా తల్లికి ప్రాణం గజ గజనుకు అయ్యమ్మయ్యమైతుందా గుళ్ళు ముగుళ్ళు అవుతుంది ఓ కొడుక నాగరాజా ఓ బిడ్డ నాగబాల మీరు ఓ గదిలో వండుకున్నారా కొడుకో మీ తండ్రి వచ్చి నా కత్తి పట్టి నా గొంతు పోతాడు ఇప్పుడు మీరు నా దగ్గర ఉంటే మా అమ్మను కొట్టకు బాబు మా అమ్మను దంపకు మా అమ్మ గొంతులు ఎందుకు పోతారు అని మీరు ఎదురుగా వస్తురా నా కొడుకు ఎదురుగా వస్తురా నా కొడుక నా కొడుక నాగరాజు కొడుక నాగరాజు ఓ బిడ్డ నాగబాల మీ బాబు నా గొంతులు పోతాడు ఇప్పుడు మీకు తెలివి వచ్చినా బాబు మా అవ్వను కొట్టకు మా అవ్వను గొంతులు పోయకు ఏమి తప్పు చేసిందని పిల్లల కోడోలే నేనున్నా మీరు చుట్టూ పిల్లలు కోడి మధ్య ఉంటే పిల్లలు చుట్టూ కాల్చినట్టు బాబు మా అవ్వ గొంతులు పోయకు అని మీరు గిద గిద ఉరికి వచ్చి మీ బాబు కాళ్ళ మీద పడ్డ మీ బాబు కట్లన్న జారిగలు కావచ్చు కొడుక మీరు పండుకున్న పిల్లలు రా నా కొడుక పండుకున్న పిల్లలు రా నా కొడుక మీకు తెలవత్తలేదు నా కొడుక అవ్వరు తన్న కొడుక నా కొడుక
నా కొడుక నాగరాజా బిడ్డ నాగబాల ఇక నా గొంతులు వస్తే నాకు ఇన్ని రోజులు తెలియదు ఏమతో బ్రాహ్మణ చంద్ర కలాట నాకు ఆ సంగతి తెలియదు నా ప్రాణం పేరక్క కొడుక నా కొడుకు కొడుక నాగరాజా బిడ్డ నాగబాల నా ప్రాణం పోయినాక ఎవరు పోసు బిడ్డ రావే బిడ్డ బిడ్డ నాగబాల నీకు స్నానం ఎవరు పోతారు నీకు దుసు ముడుసు జడలు ఎవరు వేస్తారు నీకు అటువంటి బిడ్డ నీకు మాడకు సమరెవ్వలు అంటుతారు నువ్వు స్నానం చేసినా నీకు బట్టలు ఎవ్వలు ఇస్తారు నిన్నెవరు బడికి ఎవ్వరు వెళ్ళగొడతారమ్మా అని ఆ కొడుకును ఆ బిడ్డ నాది వేసుకుంటే కన్నీళ్ళు తీసిన తల్లి ఆ తల్లి చూడు నాగలక్ష్మీదేవి నాదరావే నా నాదరావే నాద ప్రాణానాదో నాదా వరభూపతి రాజా ఇక నన్ను ఎట్లయినా చంపేటట్టున్నావు నన్ను చంపుతివి గాని ఇక మన పిల్లలు పైలావే ఓ నాదో నాదా పిల్లలు పైలావే ఓ నాదో నాదా సాదుకుంటే పుణ్యావే ఓ నాదో మన కొడుకు పైలావే కొడుకు నాగరాజు బిడ్డ నాగబాల పిల్లలాగా ఉయ్యాడు సాదుకుంటే పుణ్యావే సంపుకుంటే ప్రభావు నీ కాళ్ళు మొప్పుదా కోపం వస్తే నాదా బిడ్డను కొట్టాకయ్యో మన కొడుకును కొట్టాకయ్యా బిడ్డను కొడితే రాదు మా వారే రాని మా బాబు కొట్టినారి ఏ బాయి చూసుకున్నా చెరువు చూసుకున్నా కన్న కడుపే నాదా గండి పోతుంది నాదు లూటి పోతుంది నాదా నా కన్న ప్రేమలే నాదా పెద్దల్లాగంతాయి మన పిల్లలు పైలావే నీకు కోపం వచ్చి నువ్వు ఒక్కదే పోగొడితే మాకు మామలేదు మా బాబు కొట్టిండని బాయి దూసుకున్నా చెరువు దూసుకున్నా పెంచుకున్న చేతులు పెరట్లా కలుతాయి సాదుకున్న చేతులు సరబాగు వస్తాయి నానా మన పిల్లలు పైరం నా తల మీద బరువు నీ తల మీద పెట్టిపోతన్న నా భుజం మీద కాబట్టి నీ భుజం మీద పెట్టిపోతన్న నా ప్రాణం బెయిరంక నువ్వు మారు లగ్గమే నాదు మారు లగ్గమే నాదా లగ్గమాడకు నాదా మల్ల పెళ్లి నాదా నువ్వు పెళ్లి చేసుకోకు మారు వాన వచ్చింది నేను కన్న పిల్లలకు మందో మాకో పెడితే మన పిల్లలు నాదా ఆగమైతేనే నాదో మారులక్క వాడనాది నా చేతుల చెయ్యి నా ప్రాణం ఇస్తేనే నా తోడ ఉట్టి రోళ్ళు నాకు అక్కనే చెల్లన్ను నాకు లేరే నాదా నాకక్కలుంటే నాకు చెల్లెళ్ళుంటే నా పెద్ద ఉండదని నా పిల్లలు నా అక్క ఇంటికి పోతే నా చెల్ల పిల్లలు వచ్చిర్రని దగ్గర తీసి అన్నం పెడతారా నాదా
ఏంటా నిమలి కన్నీళ్ళు వేటగానికి ముద్ద నీ ప్రాణం తీయాలనా చంద్ర కళ అది భవనింటి పిల్ల బంగారు బొమ్మ ఏయ్ అని తల కురులు అందుకున్నాడు ఓషా తల్లి కాడ ఆడపోతున్న ఎట్లా కొత్తరో భార్య గొంతులు గట్ల పోయేవాడమ్మా భార్య కనుకనేవి అదిగో ఎదవీన కాలేసి భార్య గొంతులు కోస్తాడు భార్య గొంతులు కోసి కోసేసిన కోడిపిల్ల ఎట్లా కొట్టుకుంటుంది విలవిల కొట్టుకొని ఆవలింపిన ప్రాణం పోయింది ఎవరైతే చూడలేదుగా కూరగాయలు లేచిలా కూరగాయలు లేవాలి నా కళ చెప్పినట్టుగా నడింత బొంద తోడతాను మరి అంటే దొంగతనం చేసినోడు మరి అది మర్డర్ చేసినోడికి ఎక్కడ లేని అదురుకు బలం బాగుంటుందా ఆయన 4-5 బండలు తీసిండు దెబ్బ బొంద తోడింది ఎంత పొడుగు ఉందో అంత పొడుగు బొంద తోడి ఆ ఇంట్లోనే బొంద తోడి మెల్లగా ఆ తలకాయలు వేసిడు ఆ భార్య పోయి బొందలకన్నాడు బొందలకన్నా అటు ఇటు చూసిడు ఆ బట్టి కూడిపిండు మీద బండలు వేసిండు మళ్ళీ యథావిధిగా గిలాబ్ చేసిండు ఇక ఎవరైతే నా కళ ఎటువాయ నా కళ దీన్ని నా కథం చేసిన మరి ఇక బొంద పెట్టినా బొంద మీద మంచం వేసుకున్నాడు మళ్ళీ ఏం జరగలేదు చెప్పి అనుకుంటాడు ఇక గుట్టాలు అండుకున్న రాజుకు నింద వరద లేదమ్మా మరి కన్న పిల్లలు నమ్మియాలా చూసడలు నమ్మియాలా మరి పిల్లదాకా తింటూ ఉన్న రాజు నిద్ర పడతలేదు ఏనాడు పిల్లాడి పొద్దెక్కి 10-11 అవుతారు పండుకున్న పిల్లగాళ్ళు దిగ్గవలు లేచి అయ్యో చెల్లె ఎక్కి గింతెక్కి పొద్దు చెల్లె మా తల్లి రోజు బడికెళ్ళ అన్నం పెట్టి బడికెళ్ళ కొట్టేది మరి తల్లి ఎందుకులేదా 2 పిల్లలు పండుకున్న పిల్లలు తర్వాత ఏనాడు చేరా వచ్చాను బాబు ఒక్కడే నిద్ర పోయినాడు బాబు 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 నాయనా బిడ్డ కొడుక బాబు అన్నం పెట్టి మాకు నీళ్లు పెట్టి స్నానం పోసి అన్నం పెట్టి బడికెళ్ళి కొట్టి అమ్మ గింత పొద్దెక్కింది బాబు అమ్మేటి వేసి బాబు ఒక్కనే ఉన్నావు అమ్మా డౌట్ ఎందుకు అంటే అనుమానం కొద్ది చెప్తే వీళ్ళు అనుమానం పడతారు పిల్లగాళ్ళు బిడ్డ కొడుక నాగరాజ బాబు బిడ్డ నాగబాల మన అమ్మ ఎడిపోయిందంటరా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది బిడ్డ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందా అయ్యో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి మేము రాబోదాం బాబు అయ్యో బిడ్డ మరి పిల్లగాళ్ళకు లేతే చెప్పవయ్యా మా అవపానం మంచిగా లేదు నేను వారం రోజుల వారం వస్తాను అని చెప్పింది బిడ్డ మీరు బడికి పోవాలి కానీ నేను లేనా మిమ్మల్ని తయారు చేసి భలే పంపిస్తా నీకు అన్నం వండుతా నేనున్నా మీ అవ్వచ్చేదాకా నన్నే మీ అవ్వనుకోడు సరే డాడీ ఆ వరభూపతి మహారాజు మరి అడవడేది పిల్లల కలమలో రాకుండా మరి బిడ్డ కొడుక అనేది వాళ్ళకు తాను పోసిందాట మరి వంట వండిండు ఆ పూటకు పడిండు రెండు వాళ్ళ ఇటు నా కళ నా చంద్ర కళ చంద్ర అంటే చంద్రే కళ అంటే కళే అరే ఆగుతలేడు నిత్తలేడు కళ ముఖాలు కూడా ఇక్కడ గడియాట నిలబడా మరి అటువంటి ఎరగని వరభూపతి మహారాజు అది ఒక కళ వేడి కట్టాడు రామ హరి హరి రామ హరి రామ అయోధ్య రామ రామ హరి హరి రామ
బావరోళ్ళ పిల్ల బంగారు బొమ్మ అది మరి అటువంటి చంద్రకళ వేడికట్టమ్మా ఇదేంది ఇగో నేను చెప్పినట్టు చేస్తాను సక్సెస్ నో డౌట్ నీ మళ్ళా నువ్వు చెప్పినాక దానికి తిరుగుంటా అదే మళ్ళీ అడ్డ కూడా ఊలింది బాగా తెలుగాలి అంతేనా ఇక ఎందుకు నా భార్యను తప్పుకున్నా నాతోటి ప్రేమ చెందాడు నీతో ప్రేమ చెందాలంటే ఇంకొకటి ఉన్నదయ్యా ఇంకొక కోరిక ఉన్నది అడ్డ కూడా అయితే ఊరింది అడ్డ కూడా ఏదో ఉంది అని ఇప్పుడు నువ్వు రాంగనో పోంగనో వీళ్ళు వాళ్ళందరూ చూసి నీ పిల్లలతో చెప్తారు నీ పిల్లలతో చెప్తే నీ పిల్లలు ఊరుకుంటారా ఊళ్ళో పోదురు వాళ్ళతో వీళ్ళతో చెప్తే వీళ్ళు వాళ్ళు నిన్ను నన్ను పిలిపిస్తారు నా వద్ద నువ్వు నోట్లు ఉంచిపిస్తారు ఊచులు ఒక్కరు కాదు నా తల్లిగా ఒరిగిస్తారు ఇక అట్లా కానీ ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి పిల్లలు ఏం చేయాలంటే నీ పిల్లలు ఏమనాలి బిడ్డ అమ్మమ్మ ఇంటికి పోదాం రారి అని పిల్లలు తీసుకుపోయి అడవిలో తీసుకుపోయి అడవిలో ఇద్దరు పోరగాళ్ళ పానం తీసుకున్నాం మంచి మాట గట్లా తీసేస్తున్నాను నా దగ్గరికి రా లేకుంటే నాకు నాకు పోదు అడవి ఆదారి ఇదంతే పో అదన్నమాట నిజమే అబ్బో నిన్ను ఇడిచిపెట్టి బతానే నేను పోరగాళ్ళు ఎవరి పోరగాళ్ళు భార్యను చంపుకోగా పోరగాళ్ళు ఎవరి పోరగాళ్ళు పోరగాళ్ళ ప్రాణం ఇవ్వనప్పుడు రాదు గర్భపతి రాదు చంద్రకాల చెప్పిన మాట ఒక్క మాట కూడా అంతా అర్థలేదు మరి అటువంటి పిల్లగాళ్ళ అదే వాళ్ళని చంపితే ప్రాణం వాళ్ళ ప్రాణం పోరగాళ్ళు ఏమంటారే సరే నా భార్య అంటే అది ఉంటే మనకు అడ్డుకోడు అడ్డుకున్నట్టు అయిపో దాని దగ్గర కనుక పోరగాళ్ళు ఏమంటారే పసివీలను చంపమంటాను అంటాను పసివీలను ఎందుకు చంపాలంటారు నీకేమైనా తెలుస్తుందా అసలు ఎందుకో ఎందుకంటావు మళ్ళా గుదిలకి వెళ్ళి మొలికెళ్ళుతుంది ఉన్నప్పుడు పీకెత్తే అల్లుకడి పని అది పెరిగిస్తోడు వృక్షమైంది అనుకో ఇప్పుడు ఇది పీకెత్తే పోతుందా పెద్ద పెద్ద గొడ్డాలకి మరల పడుతుంది అందుకే నీ కొడుకు నీ బిడ్డ పెద్దోళ్ళు అయ్యారు